మీరు చూపిన కృపను బట్టి వందనాలు, వందనాలు, స్తోత్రాలు అర్పిస్తున్నాం. మహోన్నతుడవు, మా దైవము, మా రక్షకుడు, మా విమోచకుడు, మా ఉన్నత దుర్గమైన మా గొప్ప దేవ, మీకే వందనాలు, వందనాలు. ఈ పరిశుద్ధమైన దినంలో తండ్రి ప్రభా, తండ్రి మీ పరిశుద్ధుల సహవాసంలో తండ్రి ప్రభా మిమ్మల్ని ఘనపరచగలడానికి తండ్రి ప్రభా మాకిచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా ఈ యొక్క తండ్రి ప్రభా ప్రార్థనా సహవాసంలో పాలుభాగస్తులుగా ప్రతి బిడ్డను మీరు సమకూర్చి నడిపించిన విధానాలను బట్టి వందనాలు, వందనాలు, స్తోత్రాలు అర్పిస్తున్నాం తండ్రి ప్రభా. వాక్యానికి సిద్ధపడుతుంటుండగా తండ్రి ప్రభా సిద్ధ మనసులను కావాల్సిన నడిపింపును అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. బోధిస్తున్న మీ బిడ్డ మనసులను అందరికీ దయచేసి నడిపించమని యేసు ప్రభువు దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తముగా ఏర్పరచబడినటువంటి డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మగారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అమ్మగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అమ్మగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మగారు 2008వ సంవత్సరంలో ప్రభువైన యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. వారి జీవితం ఎడల దేవుని పిలుపుకు ప్రతిస్పందనగా సువార్తను ప్రకటించడం ప్రారంభించి పరిచర్యను మరింత ప్రభావితం చేయటకు గాను విమలారెడ్డి అమ్మగారు బీడీ, ఎంటీహెచ్, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ శ్రద్ధాశక్తులతో అభ్యసించారు. వారి విశిష్ట పరిచర్య మరియు నాయకత్వ పరిణతులకు గుర్తింపుగా వారు గౌరవ డాక్టరేట్ను కూడా పొందుకున్నారు. ప్రస్తుతం డాక్టర్ విమలారెడ్డి అమ్మగారు TCEEFIకు చైర్పర్సన్గా మరియు హగ్గ ఇండియా ఉపాధ్యక్షులుగా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా మన దివంగత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రియమైన సహోదరి, మరి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రియమైన మేనత్త గారు. అమ్మగారిని, అమ్మగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అమ్మగారు. ప్లీజ్ అమ్మా. థ్యాంక్ యూ స్వరూప్ గారు. థ్యాంక్ యూ జాన్సన్. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈరోజు ప్రారంభించుకుందాం. దయామేడ యేసునైన స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలంన తండ్రి మీ వాక్యము పంచుకోవడానికి నన్ను ఇక్కడ చేర్చినందుకు మీకు స్తోత్రం నాయన. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరెవరు వింటున్నారో మరి మీకు తెలుసు నాయన. వాళ్ళందరి హృదయాలను తెరిచి మీ వాక్యము వినిపించమని వేడుకొంచున్నాం. నన్ను పూరుగా మాత్రమే వాడుకొని నా ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరి ఈరోజు ఒక మంచి ఆదరణ మాట జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనం. యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా అంతకు ముందు సందర్భంలో ఏ దాని గురించి కూడా దిగులు పడద్దండి అని జనసమూహంతో చెప్తున్నాడు. చెప్పిన తర్వాత శిష్యులతో మాత్రము స్పెషల్గా చెప్తూ ఉన్నాడు. ఒక మాట 22వ వచనంలో ఈ హేతువు చేత అన్నాడు కాబట్టి ఒక్క నిమిషం ముందు వచనం చదివితే అక్కడ ఒక అతను నేను ఏం చేయాలి అని అంటే చాలా అంటే నాకు చాలా పంట పండింది, నేను గొప్ప ఇంకా పెద్ద కొట్లు కట్టుకుంటాను, ఆస్తి సంపాదించుకుంటాను, అంత స్టోర్ చేసుకుంటాను అని చెప్తూ ఉంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుచున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఎవరిని బాగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పాను. ఆ మాట చెప్పిన తర్వాత అది వేరే ప్రజలకు చెప్పడం, కానీ తన శిష్యులతో స్పెషల్గా మాట్లాడుతూ ఈ హేతువు చేత
అంటే మీరు ఈ లోకంలో ఏం సంపాదించుకునే వేస్ట్, పరలోకంలో సంపాదించుకోవాలి అని చెప్పి ఆయన బోధిస్తూ శిష్యులతో అంటున్నాడు, మీరు ఏం తింటారో ఏం తాగుతారో అని దిగులు పడద్దండి, నేను మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటల్లోనే ఒక మాట, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైంది అని చెప్తున్నాడు. ఇంత మంచి ఆదరణ మాట చూడండి. చిన్న మంద అంటే వాళ్ళ శిష్యులు 12 మందే. వాళ్ళతో మాట్లాడుతున్నాడు చిన్న మంద అని. ఈ రోజున మనమందరం కూడా శిష్యులమే. ఆయన మాటలు మాట్లాడుతున్నాము. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నాము. ఆయన వెంబడిస్తున్నాం కాబట్టి మనం కూడా శిష్యులమే కాబట్టి మనకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఇంతకంటే మనకేం కావాలండి? మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఆల్రెడీ రక్షింపబడిన విశ్వాసులందరికీ ఈ మాట వర్తిస్తుంది. మీ తండ్రికి ఇష్టమైంది మీరు ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి. అంటే మనల్ని యాక్సెప్ట్ చేశారు ఆయన. ఇంకెందుకు భయపడాలి? మనం దేవుని బిడ్డలము, దేవుని శిష్యులము, దేవుని కుమారులము, దేవుని దత్తపుత్రులుగా మనల్ని చేసుకున్నాడు. ఇన్ని మాటలు మనం వింటూ ఉన్నా కూడా మనం ఇంకా అప్పుడప్పుడు భయపడుతూ ఉంటాం. అందుకనే పర్టికులర్‌గా చిన్న మంద భయపడకుము అని చెప్తున్నాడు దేవుడు. చిన్న మంద. చిన్న మంద అంటే చిన్న గుంపు. మరి మనం కూడా ఈ గుంపుకు చెందిన వారం కాబట్టి ఇవన్నీ మనకు కూడా వర్తిస్తాయి. అదే మాటలు అంటే శిష్యులను ఆయన స్పెషల్‌గా చెప్పడం ఎందుకంటే ఆయన వెళ్ళిపోతున్నాడు. 3.5 సంవత్సరాలు తనతో పాటు ఉన్న తన శిష్యులకి ఆదరణ మాటలు చెప్పకుండా వెళ్ళడం భావ్యం కాదు కాబట్టి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మీరు భయపడొద్దండి, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా తర్వాత మేడగది ప్రసంగాల్లో ఆయన చాలా సార్లు చెప్పాడు. చాలా విషయాలు చెప్పాడు. అవి కూడా మనం చూసుకుందాం. వాళ్ళని భయపడొద్దు, నేను మీతో ఉంటున్నాను, పరిశుద్ధాత్మను పంపుతాను మీ దగ్గరికి, మీతో ఉండడానికి. మీరు ఏ దానికి కలవరపడొద్దు, భయపడొద్దు అని చెప్పి ఆయన పదే పదే చెప్తూ ఉన్నాడు. ఈ భయపడొద్దు అనే మాట బైబిల్‌లో చాలా సార్లు ఉంది. మరి అవన్నీ కూడా మనకు వర్తిస్తాయి. ఇక్కడ యోహాను 13-16 అధ్యాయాల వరకు కూడా సిలువకు పోకముందు యేసు తన శిష్యులతో మాట్లాడిన మాటలు. మరి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే యేసయ్య తన శిష్యుల్ని ఎంతగా రెడీ చేశాడో మనకు అర్థమవుతుంది. పరిస్థితులు ఎలాగున్నా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరేం దిగులు పడొద్దు, నేనున్నా లేకపోయినా మీరు సంతోషంగా ఉండండి అన్నట్లుగా చెప్తూ ఉన్నాడు. ఏమంటే ఈ 14వ అధ్యాయము అనేది కొంచెం స్పెషల్ అండి. చాలా బుక్స్‌లో బైబిల్‌లో 14వ అధ్యాయము ఆదరణ మాటలతో కూడుకున్నది. మీరు మొత్తం 66 బుక్స్ చదవండి. 66 బుక్స్‌లో 14 అధ్యాయాలు లేనివి చాలా ఉన్నాయనుకోండి. మరి దాన్లలో నేను ఒక 2, 3 మీకు చూపిస్తాను. మీరు అదొక ఎక్సర్‌సైజ్ లాగా చూడండి. ప్రతి బుక్‌లో 14వ అధ్యాయము ఏముంది అని. నేను చూసిన ఒక 3, 4 బుక్స్‌లో అయితే చాలా అద్భుతంగా ఆదరణ మాటలే ఉన్నాయి. ఆదికాండము 14లో మెల్కీసెదెకు వస్తాడు అబ్రహాం దగ్గరికి, అతన్ని ఆదరించడానికి. అతని మెల్కీసెదెకు యాజకుడు అన్నమాట. మరి యాజకుడు వచ్చి అబ్రహాంను ఆదరించి వెళ్ళిపోతాడు. మరి అదే విధంగా నిర్గమకాండం 14:14లో ఇజ్రాయెల్ జనాంగం ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత ముందు ఎర్ర సముద్రము, వెనకాల శత్రు సైన్యం ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు ఏమంటున్నాడు, మీరు కేవలం చూస్తూ నిల్చోండి, ఏం జరుగుతుందో ఈ శత్రువులు ఇక ముందు ఉండబోరు అని చెప్పాడు. అది ఆదరణ కలిగించే మాటలు. అదేవిధంగా కీర్తన 14లో కూడా 5, 6, 7 వచనాలు చూస్తే కూడా ఆదరణ మాటలే కనపడతాయి. మళ్ళీ యెషయా గ్రంథం 14:27లో కూడా ఆదరణ మాటలే. కలవరపడొద్దండి, భయపడొద్దండి. ఇట్లాంటి చాలా చోట్ల ఉన్నాయండి. ఊరికే అది క్యాజువల్‌గా చెప్తున్న 14వ అధ్యాయం అని. ఇక్కడ మనము యోహాను 14 చూడబోతున్నాం. యోహాను 14లో ఏమేమి ఆదరణ మాటలున్నాయి. దీంట్లో ఒకటి విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆదరణతో పాటు
కలవరపడకుండా ఉండడానికి యాంటీడోట్స్ కూడా చెప్తున్నాడు. యాంటీడోట్స్ అంటే విరుగుడు. ఏదైనా విషయము మనం తగిలిందనుకోండి మన శరీరంలోకి, ఒక పాము కరిచిందో ఏదో, అప్పుడు విరుగుడు మందులు ఇస్తారు. దాన్ని యాంటీడోట్ అంటారు. మరి ఆ విధంగా మనం కలవరపడకుండా ఉండాలి అంటే యాంటీడోట్స్ కూడా యేసుప్రభు చెప్తున్నాడు. ఈ అధ్యాయంలో ఒక 7 యాంటీడోట్స్ మీకు చూపిస్తాను. అయితే ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువు కూడా తన జీవితంలో సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన కూడా కలవరపడిన సందర్భాలున్నాయి. ఆయన ఆహ్, సంపూర్ణ దైవత్వము, సంపూర్ణ మానవత్వంతో ఈ లోకానికి వచ్చాడని పదే పదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అబద్ధ బోధకులు ఎక్కువవుతున్నారు. ఆయన దేవుడే కాదు అనే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆయన 100% మానవుడు, 100% దైవము అనే సంగతి ఎప్పటికప్పుడు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఇతరులకు కూడా జ్ఞాపకం చేయాలి. ఆయన సంపూర్ణ దైవత్వం లేకుంటే మనకు రక్షణ ఎలాగ వచ్చుండేది? ఆ మాట మనం చాలా మంది ఆలోచించటం లేదు. అయితే ఈయన మనం అనుభవించిన ప్రతి భావోద్రేకాన్ని ఆయన కూడా అనుభవించాడు. కలవరపడ్డము మానవ సహజము అని ఆయనకు కూడా తెలుసుకున్నాడు. మానవుడిగా కలవరము అనేది చాలా న్యాచురల్ కాబట్టి దానికి విరుగుడు ఎలాగా అని చెప్పి ఆయన చూపిస్తున్నాడనమాట. ఆయన ఎప్పుడు కలవరపడ్డాడు అని ఈ బుక్‌లోనే 3 చోట్ల మీకు చూపిస్తాను. యోహాను 11లో 11:33లో ఒకసారి చూద్దాము. ఇక్కడ ఆమె ఏడ్చుట అంటే ఇది సందర్భం ఏమంటే లాజరు చనిపోయాడు. అక్కలు ఏడుస్తున్నారు. అప్పుడు ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుతూ ఉన్నాడు. అంటే ఆయన వీళ్ళందరూ తన స్నేహితులు. మార్తా, మరియా, లాజరు వీళ్ళందరూ కూడా తన స్నేహితులు. బేతనియాకెళ్ళినప్పుడంతా తను వాళ్ళ ఇంట్లో విశ్రమించేవాడు. అటువంటి ఫ్యామిలీలో నుంచి వాళ్ళు దుఃఖపడుతూ ఉంటే ఆయన కూడా కలవరపడ్డాడు. మనం కూడా చూడండి ఆయన ఏడ్చాడని కూడా ఉంది ఇక్కడ. మరి ఆహ్, మనం కూడా ఎవరైనా బాధపడుతూ ఉంటే మనకు కూడా ఆటోమేటిక్‌గా బాధొస్తుంది మనకు. నిజంగా బాధ ఉన్నా లేకపోయినా ఎదుటి వారిని చూసి వాళ్ళు బాధపడుతుంటే రెస్పాండ్ అవ్వడము చాలా సహజం. యేసుప్రభువు సంపూర్ణ మానవుడు కాబట్టి ఆయన కూడా రెస్పాండ్ అయ్యాడు. ఆయన కన్నీళ్లు విడిచెనని కూడా ఉంది గదా! కలవరపడ్డాడు. తర్వాత రెండవసారి కలవరపడ్డము 12వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే ఇక్కడ కూడా కనపడుతుంది చూడండి. ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచున్నది. నేనేమందును? తండ్రి ఈ గడియ నాకు అంటే తన మరణం గురించి ప్రభువు చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళతో చెప్తూ ఉన్నప్పుడే ఆయనకు తెలుసు. సార్వభౌముడైన దేవుడికి సమస్తము తెలుసు. ఆయనకు తను ఎన్ని శ్రమలు అనుభవించబోతున్నాడో ఆయనకు తెలుసు. కాబట్టి ముందే ఆయన ఎరిగినవాడు కాబట్టి, అది కూడా కాకుండా సిలువలో ఉన్నప్పుడు పాపంగా చేయబడతాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు తన చెయ్యి వదిలేస్తాడని తెలిసిన ఆ దేవాది దేవుడు కలవరపడుతూ ఉన్నాడు. ఆ కలవరం ఇక్కడ కనపడతా ఉంది. తర్వాత యోహాను 13లో 21వ వచనం. అంటే ఇక్కడ మేడగదిలో తన శిష్యులతో పస్కా విందు ఆరగిస్తున్నాడు. అటువంటి సమయంలో పస్కా విందు తనతో పాటు భోంచేస్తున్న శిష్యులలో ఒకడు తనని అప్పగించబోతున్నాడు శత్రువులకి, యూదా ఇస్కరియోతు. అతని గురించి ఆలోచిస్తూ యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్తున్నానని రూఢిగా చెప్పారు. అంటే తన ప్రియ స్నేహితుల్లో ఒకడు తనని అప్పగించబోతున్నాడు అంటే ఎంత బాధాకరమైన విషయం. ఆ బాధ యేసుప్రభు అనుభవిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన చెప్తూ ఉన్నాడు. ఇట్లా 3 సందర్భాల్లో మనం చూసాం ఆయన కలవరపడ్డాడు. అందుకనే కలవరం అనేది చాలా న్యాచురల్ కాబట్టి తను వెళ్ళిపోయిన తర్వాత తన శిష్యులు కలవరపడతాడు అనే సంగతి తెలుసుకొని వాళ్ళను ఓదారుస్తూ ఆదరణ మాటలు చెప్తూ ఉన్నాడు. 14వ అధ్యాయం చూస్తామండి. మీ హృదయమును కలవరపడనీయకుడి. ఫస్ట్ వచనంలో అదే మాట ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని చెప్తూ ఉన్నాడు. అదే మాట 27లో కూడా కనపడుతుంది చూడండి.
శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. 27లో కూడా అదే మాట అంటున్నాడు, కలవరపడనీయకుడి అని. కలవరము అనేది చాలా సహజం. మనందరము ఏదో ఒక పరిస్థితిలో, ఏదో ఒక విషయంలో భయపడుతూ ఉంటాము, కలవరపడుతూ ఉంటాము, దిగులు పడుతూ ఉంటాము. ఇవన్నీ చెయ్యొద్దండి అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు చేయకూడదో కూడా చెప్తాడు మళ్ళీ. దానికి విరుగుడు. అంటే కలవరపడడం చాలా సహజం గదా! మరి కలవరపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి అని ఈ అధ్యాయంలో చాలా క్లియర్‌గా ప్రభు చెప్తూ ఉన్నాడు. మొదటి రెండవ వచనం చూడండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అంటే హి ఈస్ గోయింగ్ టు ప్రిపేర్ ఎ ప్లేస్ ఫర్ అస్. ఈ ఈ లోకంలో మనకు చాలామంది, మీలో గూడా కొంతమందికి సొంత ఇల్లు ఉండొచ్చు. కానీ దాని గురించి భయపడిన అవసరం లేదు. ఎందుకంటే అశాశ్వతమైన ఈ లోకంలో ఇల్లు ఉంటేనేం, లేకపోతేనేం. మనకు శాశ్వతమైన లోకంలో మంచి పునాదులు గల స్థలం, భవనాలు మన కోసము ఏర్పాటు చేశాడు అని మనము నమ్మాలి. ఎవరు చెప్పారు? యేసయ్యే చెప్తున్నాడు స్వయంగా. యేసుప్రభువే చెప్తున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను వెళ్ళి మీకోసం సిద్ధపరుస్తాను అంటున్నాడు. అంతకంటే మంచి ఆదరణ మాట ఏమన్నా ఉంటదా? ఇప్పుడు సపోజింగ్ మనము ఇల్లు లేదు అని దిగులు పడుతూ ఉంటే దానికి విరుగుడు అదే. మనకెందుకు, యేసుప్రభు ప్రిపేర్ చేస్తున్నాడు కదా అన్న ఆలోచన. తర్వాత ఒక ప్రామిస్. ఫస్ట్ ప్లేసు, తర్వాత ప్రామిస్ 3వ వచనంలో. నేను వెళ్ళి మీకు స్థలం పరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. నేను స్థలం సిద్ధపరచడమే కాకుండా మీకు దారి తెలియదు కదా ఎటు రావాలా అని, నేనొచ్చి తీసుకెళ్తా. ఇప్పుడు మనం ఏదన్నా కొత్త ఊరికెళ్ళామనుకోండి, అక్కడ మనకు దారి తెలీదు. నాకు ఇటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. పల్లెటూర్లకెళ్తాము, మనకి గూగుల్ సరిగ్గా చూపిచ్చదు. అప్పుడేం చేస్తాము, మనం వాళ్ళకి ఫోన్ చేస్తాం. అమ్మ మీరు వరీ అవ్వద్దండి, మేమొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాము. పర్టిక్యులర్ ఒక ప్లేస్‌లో ఉండండి అని చెప్తారు. ఆ విధంగా యేసయ్య తన శిష్యులతో చెప్తున్నాడు. నేను స్థలం సిద్ధపరచడమే కాకుండా నేనొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా. ఎలా ఉందంటే, ఒక కొత్త ఇంటికి ఎవరైనా మనల్ని తీసుకెళ్ళి మనకు ఆ ఇల్లు అప్పచెప్తున్నాం అన్నప్పుడు, ముందుగా వెళ్ళి అన్నీ సిద్ధపరిచి, క్లీన్ చేసి, అంతా రెడీ చేసి మనల్ని తీసుకుపోయినట్టనమాట. సో, ఎ ప్లేస్ అండ్ ఎ ప్రామిస్. ఇవి ఉన్నప్పుడు మనకి దిగులు పడాల్సిన అవసరం లేదు కదా! తర్వాత మూడోది చూస్తే, ఆయన ఒక పాత్‌వే, ఒక మార్గం ఏర్పాటు చేస్తున్నాడు. 5 నాలుగవ 4, 5, 6 చూద్దాం. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. నేనొచ్చి తీసుకెళ్తానని చెప్పాడు గదా యేసయ్య. మళ్ళీ చెప్తున్నాడు, మీకు తెలుసు అని గూడా అన్నాడు. కానీ తోమా అంటున్నాడు, మాకు తెలీదు. ప్రభువా ఎక్కడికెళ్తున్నావో మాకు తెలియదే. ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన్నడిగాడు. ఈ తోమా ఉన్నాడే, ఇతను డౌటింగ్ థామస్ అంటారు గదా! ఇక్కడ ఇక్కడొక డౌట్ చెప్తున్నాడు. యేసుప్రభు చెప్పాడు గదా నేనొచ్చి తీసుకెళ్తానని, మళ్ళీ ఎందుకు డౌటు? అయినా గూడా తోమా అది న్యాచురల్ అన్నమాట అతనికి, అతని స్వభావం. నాకు తెలీదు గదా అంటున్నాడు. మాకు తెలీదు గదా అంటుంటే, యేసయ్య అంటున్నాడు, నేనే మార్గమును అన్నాడు. ఇప్పుడు యేసుప్రభువు తనే వచ్చి తీసుకెళ్తానన్నా కూడా తోమా ఎందుకు అడిగాడు అంటే, మనమందరం కూడా అలాంటి అనుమానాలు కలిగి ఉంటాం. తోమా ఇంకో క్వెషన్ అడిగాడు. తర్వాత మనం చూస్తాం. వేరే అధ్యాయాలలో. పునరుద్ధరణుడయిన తర్వాత శిష్యులన్నీ కనిపిస్తాడు యేసుప్రభు. అందరిని చూస్తాడు గానీ తోమా అక్కడ ఉండడు. తోమాకు వీళ్ళందరూ చెప్తారు, మేము యేసయ్యని చూసాము, ఆయన పునరుద్ధరణుడై మా దగ్గరికొచ్చాడు అంటే, అప్పుడు తోమా ఏమంటాడు? నేను ఆయనను స్వయంగా చూసి, ఆయన ఆహ్, గాయాల్లో చేతులు పెట్టి పక్కలో బల్లెంతో పొడిచారు కదా! అది చూసేంత వరకు నేను నమ్మను అన్నాడు. అటువంటి అనుమానము చాలా మందికొస్తుంది కాబట్టి, దానికి అతని ద్వారా సమాధానం. అప్పుడు యేసుప్రభు తన గాయాలు చూపించినప్పుడు నెక్స్ట్ డే
అప్పుడు నా దేవా నా ప్రభు అని కాళ్ళ మీద పడతాడు. ఆ విధంగా మనం అందరం కూడా రియలైజ్ అవ్వాలి అని ఈ క్వశ్చన్స్ పెట్టాడు దేవుడు. మనకు అంతా క్లియర్‌గా అర్థం కావాలి అని. మరి ఫస్ట్ ప్లేస్ చూపిస్తున్నాడు. తర్వాత ప్రామిస్ చూపిస్తున్నాడు. తర్వాత పాత్‌వే అక్కడికి పోయేదానికి మార్గము చెప్తున్నాడు. నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్తున్నాడు. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని చెప్తున్నాడు. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు. అది ఆయన చూపించిన మార్గం. తర్వాత 4వది ప్రేయర్, ప్రార్థన. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా మనం ఫస్ట్ దేవుని సన్నిధికెళ్ళి ప్రార్థన చేయాలి. దానికి మించిన విరుగుడు ఏమీ లేదు కదా! ఏ సమస్య అయినా సరే, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి అయినా సరే, ప్రార్థన ద్వారా మనకి సమస్తము జరుగుతాయి. అయితే ప్రార్థన చేయకముందు మనం ఏ విషయాల మీద నమ్మాలి అని కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. అప్పటి నుండి మీరు ఆయన్ని ఎరుగుదురు అని చెప్తూ వస్తూ ప్రభువా తండ్రిని మాకు చూపించు అని ఫిలిప్ అడిగినప్పుడు, నేనే నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు చూపించమని ఎలా చెప్తున్నావు? తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నాడు అని నమ్మండి అని చెప్తున్నాడు. ఈ నమ్మకం మనకు ఉండాలి. అప్పుడే మనం సరైన విధంగా ప్రార్థన చేయగలం. నా అంతటా నేనే చెప్పుట లేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నాడని నమ్ముడి. లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను. ఇవన్నీ యేసుప్రభు ఎందుకు చెప్తున్నాడంటే, ఇట్లాంటి విశ్వాసం లేకుండా మనం ప్రార్థన చేయకూడదు అని. ప్రార్థన అంటే విశ్వాసంతో చేస్తేనే జరుగుతుంది. ప్రార్థన చేసేటప్పుడు మనకు దేవుడికి మధ్య ఉన్న పాపం అనే అడ్డుగోడను తొలగించుకోవాలి. ప్రార్థన చేయకముందు మన పాపాలు క్షమించమని అడిగి, క్షమాపణ పొందిన తర్వాత మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. అంతేకాకుండా ప్రార్థనకు కంప్లీట్‌గా అవసరమైనది విశ్వాసం. విశ్వాసం లేకుంటే ఏ ప్రార్థనలు ఫలించవు. మరి ఈ ప్రార్థన విశ్వాసంతో చేసినప్పుడు అప్పుడు 13, 14 చూడండి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై వానిని చేతును. నా నామమున మీరు నన్నేమడిగినను నేను చేతును. చూడండి ఇక్కడ ఈ మాటల్లో సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఆ మాటలు అంటే కొన్ని వర్డ్స్ అడగండి నేను చేతును. తండ్రిని అడిగితే నువ్వు చేయడం ఏంటి అన్న ఆలోచనలు రాకూడదు మనకు. ఎందుకంటే ఇక్కడ ట్రినిటీ కనపడుతుంది. త్రిత్వమయ్యున్న ఏకదేవుడి గురించి కనపడుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తులు కలిగి ఉన్న గాడ్ హెడ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమయ్యున్న ఏకదేవుడు. ఆయనను కొలుస్తున్నాం కాబట్టి పరిశుద్ధాత్మ మన దగ్గర ఉన్నాడు అంటే ఆయన తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఒక్కడే ఉండడు. అంటే అందరూ కలిసే ఏ పని చేసినా ముగ్గురు కలిసే చేస్తారు. కొన్ని క్రియలు మాత్రం సెపరేట్‌గా ఉంటాయి. అయితే యేసుప్రభు ఏమంటున్నాడు? నన్ను చూచినవాడు దేవుని చూసినట్టే. నన్ను చూచినవాడు పరిశుద్ధాత్మను చూసినట్లే. మేమేం చేసినా మా క్రియలన్నీ ఒకేలాగుంటాయి. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఒకటే కాబట్టి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేయును అనాల్సింది. అంటే తండ్రి చేస్తాడు అని. కానీ ఇక్కడ అంటున్నాడు చేతును అంటున్నాడు. నేనే చేస్తాను అంటున్నాడు. మీరు నా నామమున మీరు నన్నేం అడిగినను నేను చేతును. తండ్రిని మీరు అడుగుతారు నా నామంలో అప్పుడు నేను చేస్తాను అంటున్నాడు. ఇది కొంచెం అర్థం చేసుకోండి. త్రిత్వం అర్థం కాని వాళ్ళకి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ మనం త్రిత్వాన్ని నమ్మాలి. అర్థం చేసుకోవడం అంత సులభమేం కాదు. అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు గానీ, నమ్మకపోతే మాత్రం మనం పరలోకానికి వెళ్ళము అని ఒక దైవ సేవకుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. అది మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు ఇది బిగ్గెస్ట్ యాంటిడోట్. ఏ సమస్యకైనా ప్రేయర్ ఈస్ ద బెస్ట్ యాంటిడోట్. తర్వాత 5వది 15-17 వరకు ఆయన పరిశుద్ధ ఆత్మను గురించి చెప్తున్నాడు.
పరిశుద్ధాత్మను ఆత్మను పారక్లీట్ అంటారు, ఆదరణకర్త, ఆదరణ ఇచ్చేవాడు. మరి ఆదరణ ఇచ్చేదానికి అంటే మీరు కలవరపడద్దండి, మీరు భయపడద్దండి, మీరు ఏ దాని గురించి కూడా వరి అవ్వద్దు, నేనున్నా మీతో, ఆదరణకర్తను పంపిస్తా, మీరేం దిగులు పడద్దు, నేను వెళ్తేనే కానీ ఆయన రాడు. 15 చూడండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, మీరు ఆయనను ఎరుగరు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఈ మాటలు వాళ్ళకు మాత్రమే అని కాదు, విశ్వాసులందరికీ వర్తిస్తుంది. యేసు ప్రభు వెళ్ళక ముందు తన శిష్యుల్ని ఆదరిస్తూ మాట్లాడుతూ, మీరు నేను లేనని భయపడద్దండి, నేను లేకపోయినా మీకోసము ఆదరణకర్తను పంపిస్తా, సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మ మిమ్మల్ని సత్యంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ గురించి చాలా వివరంగా ఈ మేడ మీద ప్రసంగంలో చెప్తాడు యేసు ప్రభు తన శిష్యులకి. వాళ్ళు కలవరం చెందుతారు ఆటోమేటిక్గా, ఎందుకంటే వాళ్ళు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతోనే ఉన్నారు. వాళ్ళకి ఇంకా వేరే వ్యాపకం లేదు, కుటుంబాల్లో వదిలేశారు. వాళ్ళు కంప్లీట్‌గా రాత్రింబగళ్ళు యేసుప్రభు సన్నిధిలోనే ఉన్నారు. మరి అలాంటప్పుడు 3.5 సంవత్సరాలు కలిసి గడిపి దాదాపు 1000 పైనే 1200 రోజులు అనుకుందాం. మరి అన్ని రోజులు ఆయనతో గడిపి సడెన్‌గా ఆయన డిసపియర్ అయితే వాళ్ళకి ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ జీవితం అంతా ఆయనతోనే గడపాలా అని వచ్చారు. వాళ్ళ వ్యాపారాలు వదిలేసుకున్నారు. వాళ్ళకి ఇంకా వ్యాపకం ఏమీ లేదు. అలాంటప్పుడు ఆయన సడెన్‌గా డిసపియర్ అయితే వాళ్ళేం జేస్తారు? అటువంటి సమయంలో యేసుప్రభు ఇచ్చిన ఆదరణ మాటలివి. నేనున్నా మీతో, నా బదులు ఆదరణకర్తను పంపిస్తా, ఆయన సదా మీతో ఉంటాడు, నాకంటే బెటర్‌గా చూసుకుంటాడు మిమ్మల్ని. ఎందుకంటే మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, సర్వసత్యంలోకి ఆయన నడిపిస్తాడు. మీకు ఏం అర్థం కాకపోయినా కూడా నేను చెప్పిన బోధలన్నీ ఆయన క్లియర్‌గా మీకు ఇంకా గుర్తు చేస్తాడు. మీకు మిమ్మల్ని ఆ దారిలోనే నడిపిస్తాడు. ఇంతకంటే గొప్ప ఆదరణ ఏమైనా ఉందా? ఈ పరిశుద్ధాత్మ గురించి కూడా తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నారండి. నేను ఈ మధ్యనే ఒక చర్చ్‌కెళ్తే అక్కడ పరిశుద్ధాత్ముడా దిగు, పరిశుద్ధాత్ముడా దిగు దిగిరమ్ము అని పాస్టర్ గారే పాడుతున్నారు. అంటే వాళ్ళ చర్చెస్‌లో అది అలవాటు. కానీ వాళ్ళు రియలైజ్ అవ్వాలి, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నాడు. ఎఫ్‌సీ పత్రిక 1వ అధ్యాయంలో రాసినట్టుగా ఆయన మనలో భద్రపరచబడి ఉన్నాడు. ఎప్పుడైతే మనం రక్షణ పొందుతామో ఆ రోజు నుంచి పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నాడు. మనలోనే ఉన్నాడు, మనలో భద్రం చేయబడ్డాడు అని 13, 14 చదువుతున్నా చూడండి. ఎఫ్‌సీ పత్రిక 1, 13, 14. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ముద్రించబడ్డాడు. ముద్రించబడ్డము అంటే సీల్ వేయడం. సీల్ వేస్తే ఎవరు తీసేయలేరు. ప్రభుత్వం సీల్ వేస్తే కూడా ఎవరు తీసేయలేరు. ఆనాడు యేసుప్రభువును సమాధిలో పెట్టిన తర్వాత కూడా రోమా ప్రభుత్వము రాయి దొర్లించి సీలేశారు. సీల్ వేస్తే ఎవరు తీయలేరు. ఆ విధంగా దేవుడు పరిశుద్ధాత్మని మనలో సీల్ వేశాడు, మన లోపల భద్రపరిచారు. ఆయన చివరి క్షణం వరకు మనతోనే ఉంటాడు. మనం చేయాల్సిందంతా ఆయన స్వరం వింటూ ఆయన మాటలు అర్థం చేసుకొని దాని ప్రకారం నడుచుకోవాలి. 14వ వచనంలో ఏమంటున్నాడు పౌలంటే, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మన స్వాస్థ్యమునకు అంటే మనకు రాబోయే స్వాస్థ్యమునకు ఆయన అడ్వాన్స్‌గా ఉంటున్నాడు. మనకు రాబోయే స్వాస్థ్యం ఏంటి? పరలోకం, దేవుని రాజ్యం. మరి దాంట్లో మనకు తప్పనిసరిగా భాగం ఉంది అని చెప్పడానికి గాను పరిశుద్ధాత్ముడిని మనలో అంటే అడ్వాన్స్ పేమెంట్‌గా పెట్టిపోయినాడు దేవుడు. అందుకని సంచకరువు అంటే అడ్వాన్స్ ఇవ్వడం. ఏదైనా కొన్నప్పుడు మనం అడ్వాన్స్ ఇచ్చి మాది అని చెప్పుకుంటాం కదా! అలాగనమాట.
దేవుడు పరిశుద్ధాత్మని మనలో ఉంచేసి వీళ్ళు నాకు చెందిన వారు అని చెప్పి మనలో ముద్ర వేసిపోయినాడు అనమాట. అందుకనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము రండి రండి అని పిలవని అవసరం లే, ఆయన ఆల్రెడీ మనలో ఉన్నాడు. ఈ ఈ విషయం కూడా మనం గుర్తు చేసుకుందాం. ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అయినా కూడా నేను చెప్తున్నా, ఎందుకంటే ఈ మిస్అండర్స్టాండింగ్ చాలా మందిలో ఉంది. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మనలోనే ఉన్నాడు. ఆయనను గురించి చెప్తూ మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి ఎన్నడూనూ చూడదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ఇవన్నీ చెప్తూ ఉన్నాడనమాట. వాళ్ళకి ఎంత ప్రేమండి వాళ్ళ మీద. తనతో ఉన్న వాళ్ళని అర్ధాంతరంగా వదిలిపెట్టిపోతున్నానే అనే ఆలోచన ఆయనకొచ్చి వెంటనే వాళ్ళని ఆదరించే మాటలు మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప ప్రేమండి యేసయ్యది. దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుని మన కోసం పంపించాడు. మరి అలాంటప్పుడు మనము ఏ దాని గురించి కూడా భయపడొద్దండి. కలవరపడొద్దు. ఎన్ని సమస్యలొచ్చినా మనతో దేవుడున్నాడు. మనకు దేవుడున్నాడు. అన్యులకు లేని గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఈ లోకంలో ఎవరికీ కష్టాలు, శ్రమలు, భయాలు లేకుండా లేరు. కానీ అన్నిటిలో కూడా మన దేవుడు మనతో ఉన్నాడు. మనం గాఢాంధకారపు లోయలో సంచరించినా కూడా ఏ దానికి భయపడిన అవసరం లే. ఎందుకంటే ఆయన దుడ్డుకర్ర, ఆయన దండం మనతోనే ఉండి నడిపిస్తా ఉంది. ఒక చీకట్లో పసిపిల్లలు ఎలాగా భయపడకుండా ఉంటారో తండ్రి చేయి గాని, తల్లి చేయి గాని పట్టుకున్నప్పుడు, అలాగే మనం కూడా ఎంత భయంకరమైన చుట్టుపక్కల ఎంత భయంకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయినా కూడా మనకేం భయం లేదు. ఎందుకంటే ప్రభువు మనతో ఉన్నాడు. ప్రభువు మనతో ఉన్నాడు. మనకేం భయం లేదు. ప్రభు సన్నిధి మనతో ఉంది అని చెప్పడానికి కూడా 19, 20 ఈ వచనాలు మనం చూస్తాం చూడండి. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమించబడును. నేనును వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. యేసు ప్రభు తన ఉన్నన్ని రోజులు ఎన్నో బోధలు చెప్పాడు శిష్యులకి. కానీ వాళ్ళు ఆయనను ఒక బోధకుడుగానే చూశారు గాని, మెస్సయ్యగా, తండ్రి కుమారునిగా, దేవుని కుమారునిగా ఆయనను గ్రహించలేదు. ఆయన ఎప్పుడైతే మరణించి తిరిగి లేచాడో అప్పుడు వాళ్ళకు గ్యారంటీ వచ్చిందనమాట. అవును, ఈయనే మాకు చెప్పిన ప్రభు అని. అయితే ఈ లాస్ట్ స్టేజెస్‌లో పేతురుని అడిగినప్పుడు, "నువ్వు తండ్రి కుమారునివని, దేవుని కుమారునివని నేను తెలుసుకున్నాను" అని అన్నప్పుడు, అప్పుడు ఆయన చెప్తాడు, "నీకు దేవుడే రివీల్ చేశాడు ఈ సత్యము" అని. అప్పటినుంచి వాళ్ళకి ఆయన చెప్తూనే ఉన్నాడు, "నేను మీతో ఉండను ఎక్కువ రోజులు. నేను వెళ్ళిపోవాలి. మనిషి కుమారుడు వెళ్ళిపోవాలి. ఒక గోధుమ గింజ నేలలో పడితేనే మళ్ళీ దానికి ఫలం ఉంటుంది." ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. 3వ రోజులే తిరిగి లేస్తానని చెప్పాడు. అవన్నీ చెప్తూ ఉన్నాడు. అయితే ఇది లాస్ట్ స్టేజ్‌లో చెప్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఆదరిస్తున్నాను. ఎందుకంటే మీరు నా యందున్నారు. మీరేం భయపడనవసరంలా. మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా, నువ్వు లోకమునకు కాక మాకు మాత్రమే నువ్వు కనపరుచుకొనుటకు ఏమి సంభవించనని అడుగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. ఆ తోమ వెళ్ళిపోయాడు. ఇస్కరియోతు యూదా, అతను యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక శిష్యుల్లో ఇంకొకడు యూదా ఉన్నాడు. అతను అడుగుతున్నాడు, ఇంత స్పెషల్‌గా మమ్మల్ని ఎందుకు చూసుకుంటున్నావు అని అంటున్నాడు. అని అన్నప్పుడు దానికి కూడా క్లారిటీ ఇస్తున్నాడు చూడండి యేసయ్య. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. మీరందరూ నన్ను ప్రేమిస్తున్నారు. 3.5 సంవత్సరాల నుంచి నన్ను స్పెషల్‌గా చూసుకున్నారు. నాతో ఉన్నారు. నాతో కలిసి భోంచేశారు. నాతో పడుకున్నారు. నాతో నివాసం చేశారు. మరి అలాంటప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎట్లా వెళ్తాను? మీరు నన్ను ప్రేమిస్తే, నా ఆజ్ఞలు గైకొంటే, అప్పుడు తండ్రి కూడా వాడిని ప్రేమిస్తాడు. మేము అంటే ఇక్కడ చూడండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ.
మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. దిస్ ఈస్ ద అల్టిమేట్. ఆయన ప్రెజెన్స్, ఆయన సన్నిధి మనతో ఉంటే ఇంకేం మనకు అవసరంలా. ఆయన సన్నిధిలో శాంతి సమాధానాలు ఉన్నాయి. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో లేమి ఉండదు. ఆయన సన్నిధిలో మనకు ఏ కొరత ఉండదు. ఆయన సన్నిధి ఉంటే చాలు. పౌలు, నీ కృప నాకు చాలు, నన్ను కాపాడు, నా ముళ్ళు తీసేయనంటే నా కృప నీకు చాలును అంటాడు కదా. అదేవిధంగా ఆయన సన్నిధి మనకుంటే చాలు, ఇంకేం అవసరంలా. ఒక ఒక ఇంతకుముందు చెప్పింటాను ఈ కథ, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తా. ఒక రాజుగారు వాళ్ళ దేశ ప్రజలందరినీ వాళ్ళ ఇంటికి వచ్చి మీకు కావాల్సినవి తీసుకెళ్ళిపోండి అని చెప్పారంట. అందరూ సంతోషంగా వచ్చి అన్ని తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళిపోతుంటే ఒక్కడు మాత్రము ఆయన దగ్గరే కూర్చొని ఉన్నాడు. అన్నీ అయిపోతున్నాయి, మరి నువ్వు కావాల్సినవి తీసుకో అని చెప్పినప్పుడు అతను అన్నాడంట, నాకు మీ కాళ్ళ దగ్గర స్థలం ఉంటే చాలు, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ అన్నాడంట. మరి ఆ విధంగా దేవుని సన్నిధి ఉంటే మనకు చాలు. ఇప్పుడు వాడు అంటే ఇహలోక పరంగా ఆలోచిస్తే వాడు ఎంత తెలివిగా ఉన్నాడు చూడండి. రాజు దగ్గర ఉంటే ఇంకా కొదవేముంది? రాజు దగ్గర ఉంటే చాలు, అన్నీ వాడికి వచ్చేస్తాయని వాడికి తెలుసు. అదే విధంగా మనం కూడా మన రాజాది దగ్గర ఉంటే చాలు, ఇంకేం అవసరం లే మనకు. మనం ఆయన దత్తపుత్రులుగా చేసుకున్నాడు కదా, మరి మనకేంటి కొదవ? ఇట్లాంటి ఆలోచనలు కలిగి ఉంటే మనం అస్సలు భయపడమండి. భయము అనేది మన దగ్గరికి రాకూడదు. భయం ఉంటే విశ్వాసం పారిపోతుంది. కాబట్టి భయం లేకుండా ఆయన సన్నిధి మనతో ఉంది అనే ఆలోచనతో మనం సంతోషంగా ముందుకెళ్ళాలి. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఇవన్నీ నన్ను ఎవరు చెప్పమంటున్నారు? నా తండ్రి చెప్పమంటున్నాడు మీకు. మీరందరూ నా బిడ్డలు, నా మనుషులు, నా స్నేహితులు, నా తమ్ముళ్ళు. మరి మీకు నేను చెప్తున్నాను. నా తండ్రి చెప్పన్నాడు కాబట్టి చెప్తున్నా. ఇవి మా మాటలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ మాటలు. మేము కలిసి చెప్తున్నాం. మేము నీతో నివాసం చేస్తాం. ఇది చాలా, ఆయన ప్రెజెన్స్ ఉంటే చాలు. ఐ విల్ లివ్ విత్ యూ అంటున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి తర్వాత పరిశుద్ధాత్మ గురించి ఇంకా కొన్ని సంగతులు చెప్తున్నాడు. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి అంటున్నాడు, శాంతి మీకు అనుగ్రహించుతున్నాను, లోకమిచ్చున్నట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. లోకమిచ్చే శాంతి వేరే. ఇప్పుడు ఎవరైనా కష్టాల్లో ఉంటే కొంచెం వాళ్ళకి డబ్బులు కావాలనుకోండి, డబ్బులు ఇస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటారు. అట్లాంటి శాంతి కాదు నేను ఇచ్చేది, మనశ్శాంతి ఇస్తున్నాను. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చిదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. మీరు ఎందుకు సంతోషిస్తారు? నేను వెళ్ళి స్థలం మీకు సిద్ధపరుస్తాను అన్నాను కదా, అందుకనే సంతోషిస్తారు. మరి ఈ ఈ ప్లేస్ ఎక్కడికైతే యేసుప్రభు వెళ్తున్నాడో అది ఇట్స్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్. మనం ఎప్పుడైతే సిద్ధపడి ఉంటామో అది మన కోసం ఏర్పాటు చేసిన స్థలం. తండ్రి యొద్ద అనేక నివాసాలు ఉన్నాయి, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, అక్కడికి నేను వెళ్ళి మీకు సిద్ధపరుస్తాను. మీరు సిద్ధంగా ఉంటేనే కదా యేసుప్రభు సిద్ధపరిచేది. హెవెన్ ఈజ్ అ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్. ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్. మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ సంగతి సంభవించినప్పుడు, అంటే నేను వెళ్తే గాని పరిశుద్ధాత్మ మీతో రాడు, మీ దగ్గరికి రాడు. మీరు నమ్మవల్లని అది సంభవింపక ముందే మీకు చెప్తున్నాను. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. ఆయనను నేను తండ్రిని ప్రేమించుతున్నానని లోకం తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చే వరకు నేను ఇలాగ చేయుచున్నాను అని, ఇంకా వెళ్ళిపోదాం రండి అని లేపుతున్నాడు వాళ్ళని. ఈ విధంగా చివరి నిమిషం వరకు యేసుప్రభు తన శిష్యుల్ని ఆదరిస్తూ, ప్రేమిస్తూ వాళ్ళకి మంచి మాటలు చెప్తూ ఉన్నాడు. యేసుప్రభు చెప్పే బోధలు అద్భుతంగా ఉండేయండి.
మిగతా బోధకుల్లాగా ఆయన సేమ్ బోధలు చెప్పేవాడు కాదు. వాళ్ళేమో ధర్మశాస్త్ర ప్రకారము కొన్ని ఆజ్ఞలు చెప్పడము, ఆహ్, దాని ప్రకారం నడుచుకోమని చెప్పడం, వాళ్ళ వాళ్ళ మీద భారాలు వేయడమే కానీ, వాళ్ళు పాటించేవాళ్ళు కాదనుకోండి. అది వేరే సంగతి. కానీ వాళ్ళ బోధలు డిఫరెంట్‌గా ఉండేయి. కానీ యేసుప్రభు బోధలు అధికారంతో కూడినవిగా ఉన్నాయి. ఎందుకంటే ఆ అధికారం ఎక్కడి నుంచొచ్చింది? ఆయన దేవుడు కాబట్టి దేవుని దగ్గర నుంచే వచ్చిన అధికారం. ఇంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడేవాడు. పరలోకం గురించి మాట్లాడుతుంటే ఇంక తన ఇల్లు గురించి చెప్పడమే కాబట్టి సంతోషంగా చెప్పేవాడు. ఈ చివరి నిమిషంలో కూడా తన శిష్యులకు అదే చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము రెండవ రాకడ చాలా సమీపిస్తా ఉంది. ఇటువంటి మాటలతో మనం ఆదరించబడాలి. రెండవ రాకడకు మనం సిద్ధంగా ఉంటే, సిద్ధపడిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి తాను సిద్ధపరిచిన ప్లేస్‌లో ఉంచడానికి యేసుప్రభు రెడీగా ఉన్నాడు. మనమందరం కూడా ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటే, ఇహలోకపరమైన ఏ బాధలొచ్చినా కూడా, ఏ భయము లేకుండా ముందుకు సాగగలం. యేసుప్రభు ఏం చెప్పాడు? కలవరపడొద్దండి అని చెప్పడమే కాకుండా, కలవరపడకుండా ఉండడానికి మార్గం గూడా చూపిచ్చాడు కదా! ఆయన ఒక స్థలం చూపిచ్చాడు. ఒక వాగ్దానం ఇచ్చాడు. ఒక ప్లేస్ చూపిచ్చాడు. అక్కడికెళ్ళడానికి మార్గం చూపిచ్చాడు. ఇంకెంతకంటే ఏం కావాలండి? ఇంత దయగల దేవుడు మనకున్నందుకు మనం ఎంత ధన్యులమో మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోవడమే కాకుండా ఇతరులకు గూడా బోధిస్తూ, మనం పొందుతున్న ఆనందాన్ని ఇతరులకు కూడా పంచాలి. అది మన బాధ్యత. రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలోకి ఇతరులను తీసుకురావాలి అన్న ఆలోచన కలిగి ఉండాలి. లేకపోతే మనం రక్షింపబడ్డది వేస్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఈ చివరి దినాల్లో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా శోధనలే. బయటికెళ్తే చాలు ప్రపంచమంతా భయంకరంగా ఉంది. ఇటువంటి సమయంలో బయటికెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే కుదరదు గదా! సువార్త ప్రకటించాలి. మన జీవితాల ద్వారా సువార్త ప్రకటించాలి. అయితే బయటికెళ్ళినప్పుడు దేవుడు మనతో ఉన్నాడు. మన ఆదరణకర్త మనతో ఉన్నాడు. మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాయిస్ వినడం నేర్చుకోవాలండి. చాలా ఇంపార్టెంట్. ఇహలోకంలో ఎన్నో రకాల వాయిసెస్ ఇనిపిస్తూ ఉంటాయి. దేవుడు వాయిస్ ఇనిపిస్తుంది ఒక పక్క. సైతాను వాయిస్ ఒక పక్క ఇనిపిస్తుంది. ఈ లోకంలో ఎన్నో సౌండ్స్ వస్తుంటాయి. అవన్నీ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనము పరిశుద్ధాత్మ దేవుని వాయిస్ వినాలి అంటే ఎలాగా? దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. పాతకాలంలో రేడియోలు వినేవాళ్ళు. టీవీలు అవి రాకముందు రేడియోలు ఎక్కువగా వినేవాళ్ళు. మరి అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఫైన్ ట్యూనింగ్ చేస్తే గాని క్లియర్‌గా ఉండదు వాయిస్. మీ మీ దగ్గర ఎక్కడన్నా పాత రేడియోలుంటే ఒకసారి ఆహ్, ట్రై చేసి చూడండి. ఇట్లా తిప్పుతా ఉంటారు ఒకటి. తిప్పుతూ ఉన్నప్పుడు కరెక్ట్‌గా స్పాట్ వచ్చినప్పుడే క్లారిటీ ఉంటుంది. లేకపోతే గందరగోళంగా ఉంటది. డిఫరెంట్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. కరెక్ట్‌గా ఆ స్పాట్‌లో వచ్చినప్పుడే మనకు క్లారిటీ వస్తుంది. అదే విధంగా మనం పరిశుద్ధాత్మ వాయిస్ వినడానికి కూడా అలవాటు పడితే తప్పనిసరిగా మనకు అర్థమవుతుంది ఏ వాయిస్ అని. అంటే హ్మ్, ప్రతిరోజు వినే వాయిస్ అయితే గన మనకి ఈజీగా అర్థమవుతుంది గదా! మనకి మన చెవుల వరకు చేరుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మని నడిపింపులో ఈ లోకంలో ఉంటే మనకేం భయపడాల్సిన అవసరము లేదు. మనం సిద్ధపడి ఉంటాం. ఈ రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది కాబట్టి సిద్ధపడాలి అందరూ. మనం సిద్ధపడడమే కాకుండా మన కుటుంబాన్ని, మన చుట్టుపక్కల వాళ్ళని, మన బంధువుల్ని, మనం ప్రేమించే వాళ్ళని అందరిని కూడా సిద్ధపరచాలి. డోంట్ టేక్ ఇట్ ఈజీ. రెండో రాకడ చాలా సమీపంగా ఉంది. అంత్యకాలపు సూచనలన్నీ కనపడుతూ ఉన్నాయి. అటువంటప్పుడు మనం ఎప్పుడో వస్తుందిలే అని అనుకునే దానికి లేదు. 2000 సంవత్సరం కిందట ఆది సంఘంలో వాళ్ళు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. రెండో రాకడ కోసం. ఇప్పటికి కూడా మనం ఎదురు చూస్తున్నాం. కానీ ఇప్పుడు సూచనలు చాలా అధికమయ్యాయి. ఆ సువార్త అంతటా ప్రకటించబడినప్పుడు రెండవ రాకడొస్తుంది అని విన్నాం కదా! బైబిల్ చెప్తుంది గదా! మరి ఆహ్, సువార్త అంతటా ప్రకటించబడ్డానికి మీడియా బాగా హెల్ప్ చేస్తుంది. ఈరోజు మనం వర్చువల్ ప్రేయర్ ఆహ్, ఈ ఫెలోషిప్‌లో ఉన్నాము అంటే దానికి కారణము మన టెక్నాలజీ. టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యేసరికి చాలా చాలా ప్లేసెస్‌లో సువార్త పోతా ఉంది. ఎక్కడ అవకాశం లేని చోట రేడియోల ద్వారా కూడా పోతున్నాయి.
మరి ఇలాంటి సమయంలో ఎంతో దూరం లేదు. అందరికీ సువార్త ప్రకటించబడుతుంది. అప్పుడు యేసు ప్రభువు వస్తున్నాడు. వచ్చినప్పుడు ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి అనే నిర్ణయం మనం తీసుకోవాలి. ఇట్స్ నెవర్ టూ లేట్ టు డిసైడ్. మనం ఈ క్షణంలోనే నిర్ణయం తీసుకుందాం. ఈ క్షణమే రావచ్చు రెండో రాకడ. అప్పుడు మనం సిద్ధంగా ఉన్నామా? ఆయన చెప్పినట్లు నేను స్థలం సిద్ధపరిచి వెళ్తున్నాను, మళ్ళీ వస్తానని చెప్పాడు గదా! మొదటి రాకడ ఎంత నిజంగా జరిగిందో, అంటే క్రిస్మస్ ఆచరిస్తున్నామంటే మొదటి రాకడ వచ్చినట్టే గదా! మరి రెండవ రాకడ, క్రిస్మస్ ఎంత నిజమో రెండవ రాకడ కూడా అంతే నిజం. ఎవరు నిర్లక్ష్యం చేయొద్దండి దయచేసి. టేక్ ఇట్ సీరియస్‌లీ. వి హావ్ టు బీ ప్రిపేర్డ్. ఆయన మన కోసం స్థలం సిద్ధపరుస్తున్నాడు కాబట్టి, ఆ స్థలంలోకి వెళ్ళడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. భయపడొద్దండి, కలవరపడొద్దండి అని ఎన్ని సార్లు చెప్పిన యేసయ్య ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన చివరి రక్తపు బొట్టు వరకు మన కోసం కార్చాడు కదా! మరి మనమేం చేస్తున్నాం? మనమేమీ తిరిగి ఇవ్వలేము ఆయనకు. కేవలం మన హృదయాల్ని తప్ప. మనల్ని మనం సమర్పించుకొని, దేవుని రాజ్యంలోకి ఇంకా కొంతమందిని నడిపిస్తాము అనే నిర్ణయం తీసుకొని, ఈరోజు ఒక డెసిషన్‌తో ఈ ప్లాట్‌ఫార్మ్ వదిలిపెట్టి ఎళ్దాం. సరేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా! తండ్రి, కలవరపడొద్దు అని మీరు చెప్పిన మాటలు మా హృదయాల్లో స్థిరపడేటట్టు చేయండి తండ్రి. అవును తండ్రి, మీరు స్థలం సిద్ధపరిచి వెళ్తున్నారు, తిరిగి వస్తారు అనే విషయము మా హృదయాల్లో స్థిరపడేటట్టు చేయండి. మీరొచ్చేంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాతో ఉన్నాడు, మాలో ఉన్నాడు, మా చుట్టూ ఉన్నాడు, ఆయన నడిపిస్తున్నాడు అనే విషయం కూడా మేము మా క్లారిటీ మాకు ఇవ్వమని వేడుకొంచున్నాం. సహాయం చేయమని, అన్ని విషయాల్లో తోడైండమని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. ఎవరికైనా అస్వస్థత ఉంటే కూడా వాళ్ళని బాగు చేయమని వేడుకొంచున్నాం. మా సీఫీలో షీబాను కూడా ఆశీర్వదించి కాపాడండి తండ్రి. మరి ఆమెని ఏం చేయాలనుకుంటున్నారో మాకైతే తెలియదు గానీ తండ్రి, ఇంకా ఐసీయూలోనే ఉంది. ఆమె కోసం చాలామంది ప్రార్థన చేస్తున్నారు. దయచేసి ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాం. తండ్రి, బాబీ గారిని దీవించండి. జాన్సన్ అదే స్వరూప్ గారిని, ఝాన్సీ గారిని అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ ప్లాట్‌ఫార్మ్ మీరొచ్చే వరకు కూడా కొనసాగేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం. మరి చక్కని ఆదరణ వాక్యం అందించారు. మరి చిన్న మంద భయపడుకుడి అని మరి పాత నిబంధన, క్రొత్త నిబంధనలో ఉన్న మరి 14 అధ్యాయం యొక్క విశిష్టత వివరించారు. దయచేసి మనల్ని చదువుకోమని కూడా సలహా ఇచ్చారండి మేడం. ప్రతి అధ్యాయము, ప్రతి గ్రంథంలోని 66 గ్రంథాల్లో 14 అధ్యాయంలో ఏముందో దేవుడు మీకు ఆలోచనలు ఇస్తా ఉంటారు, రాసుకోవచ్చు. మరి అట్లాగే దేవుడు 100% మానవుడే. కలవరం అనేది మనిషికి చాలా సహజము. యేసు ప్రభు కూడా కలవరపడిన సందర్భాలు మనకు జ్ఞాపకం చేశారు. కలవరపడకుండా ఉండటానికి యాంటీడోస్ మనకి చెప్పారండి. మనం ఏం చేయాలి? దేవుడు మనకి ప్లేస్ ఇచ్చారని, ప్రామిస్ ఇచ్చారని, మార్గం చూపించారని మనం ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం సిద్ధపడాలి. పదే పదే మేడం ఇంకోటి గుర్తు చేశారు, రెండో రాకడ చాలా సమీపంగా ఉంది, మనం నెగ్లెక్ట్ చేయొద్దని. మరి పరిశుద్ధాత్మ వాయిస్ వినటానికి మనం అలవాటు పడాలండి. రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా కొంతమందిని ఆయన రాజ్యంలోనికి తీసుకురావటానికి మనవంతు మన ప్రయత్నం చేయాలి. దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడండి. మరి చక్కని ఆదరణ వాక్యాలు అందించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మేడం ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు చెప్తుంటే మాకు చాలా ఎనర్జీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. మరి చెప్పబడిన వాక్యం నిమిత్తము ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా రెవరెండ్ జామి రవికుమార్ గారిని కోరుతున్నానండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బగల సమయంలో ప్రభావ నీ వెల్లించాలని స్వరాన్ని ప్రభా అయ్యా అతను ప్రభు అమ్మగారి ద్వారా వినడానికి ఇచ్చిన శాశ్వత సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. అనేక సార్లు మా జీవితంలో ప్రభా తండ్రి జరుగుతున్న ప్రతి పరిస్థితిని బట్టి కలవరం ప్రభా పడుతున్నప్పుడు దేవతాన్ని ప్రభా ఇది నాన్న తల్లి గారి మాట ద్వారా నువ్వు ధైర్యపరిచిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా నీ సన్నిధి, అదేవిధంగా ప్రభా నీ ఆదరణ
ప్రతి స్థితిలో దేవతన ప్రభా మమ్మల్ని ఆదరిస్తుందని బట్టి వందనాలు తండ్రి. నువ్వు కూడా ప్రభా ఈ మానవుడికి ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభా అయ్యా తండ్రి కలవరపడినప్పుడు ప్రభా ఆదరించబడినది బట్టి వందనాలు తండ్రి. అయ్యా మన ప్రధాన యాజకుడు మన వలె అన్ని అనుభవాలు గుండా వెళ్ళినప్పటికీ దేవతన ప్రభా ఇటువంటి పాపం లేకుండా ఏ విధంగా ఉండగలిగావు ప్రభా, నువ్వు అనుభవించావు కాబట్టి తండ్రి మాకు సహాయం చేయగలుగుతాం, అందుబట్టి వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా నీ రెండో రాకడ కోసం ప్రభా సిద్ధపడగలిగే దేవతన ప్రభు మాకు దయచేయండి. ఆ దైవ ఎదురు చూడగలిగే కృప, అదేవిధంగా ప్రభా ముందుకు వెళ్ళగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మేము కలవరపడినప్పుడు ప్రభా అయ్యా దేవతన ప్రభా మా కోసం దేవతన ప్రభా నువ్వు ఉన్నావన్న ధైర్యంతో ముందుకు సాగలిగే భాగ్యం తెచ్చిన ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా అన్ని గ్రంథాలను 14 అధ్యాయాన్ని చదవగలిగే కృప మాకు దయచేయండి, సత్యాన్ని గ్రహించగల కృప దయచేయండి. అదేవిధంగా ప్రభా తండ్రి నీ రాజ్యంలో కొంతమందినైనా ప్రభు రక్షించగల కృప మాకు దయచేయమని ప్రత్యేకంగా ప్రభా వాక్యమిత్ర అమ్మగారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో తండ్రి. విత్తబడిన వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలం చేయమని, మేము కేవలం వాక్యం విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా వాక్యానుసారంగా జీవించగలిగే కృప మాకందరికీ దయచేయమని ప్రభా ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన అతను బాబీ రత్నాకర్ గారిని, అదేవిధంగా ప్రభా కోటి వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. సహకరిస్తున్న దేవతను ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ గారిని, టెక్నికల్ గా సపోర్ట్ చేసిన తేజ అప్రెంటిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అందులో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పైన దీవించి ఆశీర్వదించి మీరే సకల మహిమకంత ప్రభావం పొందుకోమని, జరుగుతున్న ఆదివారపు ఆరాధనలో మీరుండి మీ కృప అందరి మీద ఉంచమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాడు గెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచుకొను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును నెరవేరును గాక, మాకు కావాల్సిన ఆహారం దయచేయము, తండ్రి. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసురాలకి, పాల్గొన్న బిడ్డలకు, నడిపించిన బిడ్డలకు, జరగబోతున్న ఆరాధనకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన రెవరెండ్ జామిరావు కుమార్ గారికి, వాక్యం అందించిన విమలారెడ్డమ్మ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయండి. తమ్ముడు జాన్సన్ ప్రతిరోజు వెంటనే పెట్టేస్తున్నారు. దయచేసి ఈ చెప్పిన వాక్యాలు మళ్ళా మీరు ఇంకోసారి వినాలని ఆశపడితే యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయండి. బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అన్ని అందుబాటులో ఉంటాయి. మేడం చెప్పిన వాక్యాలన్నీ అక్కడ ప్లేలిస్ట్ లో ఉంటాయండి. మేడం ఫోటోతో సహా అన్ని వాక్యాలు, అంతకుముందు చెప్పిన మెసేజెస్ కూడా ఉన్నాయండి. దయచేసి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. జాయిన్ అయిన అందరికీ థ్యాంక్స్ అండి. ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి అందరూ.